డ్రగ్స్, గంజాయి అమ్మకాల పట్ల ఆబ్కారీ శాఖ కపట నిద్ర విడనాడాలని, డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రతాప్. డ్రగ్స్, గంజాయిల పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా PYL నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భగత్ సింగ్ భవన్ నుండి అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, యాదగిరి రోడ్, సరాఫ్ బజార్ మీదుగా పాత బస్టాండ్ నుండి నర్సిరెడ్డి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం PYL జిల్లా సహాయ కార్యదర్శి జె రాము అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి మత్తు పానీయాల్ని బ్యాన్ చేయాలని, యువత నూరేళ్ల జీవితాన్ని కాపాడాలని చెప్పి ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సెంటర్లో వీధి వీధిన ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి ఈరోజు నర్సిరెడ్డి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఆలోచించండి, దేశంలో రాష్ట్రంలో ఏది చేయాలన్నా యువత విద్యార్థుల చేతుల్లోనే ఉన్నది. తాగి చెడిపోవాలన్నా, మద్యానికి డ్రగ్స్కు బానిసై జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా, లేదు ఈ దేశాన్ని మంచిగా స్వచ్ఛశ్యామలంగా నిలబెట్టాలన్నా యువకుల చేతిలోనే ఉన్నది. అట్లాంటి యువతరాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుదో వర్తిస్తున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గల్లీలో తాగడానికి మంచినీళ్ళు లేవు, కానీ వీరు బ్రాండ్ షాపులను ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లనే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైన్ షాపులను తీసుకొచ్చి గ్రామాల్లో పెడతామని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రోజు రోజుకు యువతనంతా కూడా తాగుబోతులుగా తయారు చేయడం కోసమే ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. డ్రగ్స్, గంజాయి ఎక్కడో పట్టణ ప్రాంతంలో లేదా నార్త్లో ఎక్కడ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉండే ఈరోజు గ్రామాన యువకుల చేతిలో పాఠశాల ముందర చాక్లెట్ల రూపంలో లేకపోతే రకరకాల రూపాల్లో అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వాలకు లేదా ఆబ్కారీ శాఖకు తెలియకుండానే గ్రామీణ ప్రాంతం వరకు ఈ డ్రగ్స్ వచ్చినాయి అంటే నమ్మేదేం కాదు. ఆబ్కారీ శాఖకు తెలుసు, అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పాలకులకు తెలుసు. వాళ్ళ కన్సర్న్లోనే ఈ వ్యాపారం జరుగుతూ ఉన్నది. అధిక లాభాల కోసం, వ్యాపారులకు అధిక డబ్బులు కూడగట్టుకోవడం కోసం యువత జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో, దేశంలో తాగుడుకు బానై, డ్రగ్స్, గంజాయికి లోనై ఈరోజు తల్లిని చెల్లిని తేడా లేకుండా మానభంగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని హత్యలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఈరోజు చూడండి, యువత చదువుకొని కుటుంబాన్ని ఒక మంచిగా తీర్చిదిద్దుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేదా యువత గవర్నమెంట్ జాబ్ దొరకకపోయినా ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసి వాళ్ళ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. కుటుంబానికి భరోసా ఉండాలి. కానీ ఈరోజు యువత అంతా కూడా కుటుంబానికి భారంగా మారుతూ ఉన్నారు. తాగుబోతు యువతలుగా మారుతూ ఉన్నారు. యువకులు మారతలేరు, ప్రభుత్వమే యువకులని తాగుబోతులు చేస్తూ ఉన్నారు. డ్రగ్స్, గంజాయికి అలవాటు చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వండి స్వామి అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కానీ గల్లీకో వైన్ షాప్ ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగం పెరిగింది. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు బట్టలు చేత పట్టుకొని పిట్టల రోడ్డు మీద పోతూ ఉంటే ఉద్యోగ కల్పన కల్పించకుండా మేము బెల్ట్ షాపులు తీస్తాం, వైన్ షాపులు ఇస్తాం, ఊళ్ళో డ్రగ్స్ లేదా గంజాయి సరఫరా అయినా కూడా ఎవరి మీద చర్యలు తీసుకోమనే మాటలు వినబడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ అని గంజాయి, డ్రగ్స్ నిర్మూలనని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి మాటలు కనుక ఈ అధికారులు, ప్రభుత్వం సీరియస్గా పట్టుకుంటే ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ముందు ఉన్న చిన్న చాక్లెట్ కొట్టులో కూడా గంజాయి ఎందుకు దొరుకుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే శాఖ పోలీసులు కనుక పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాలలో డ్రగ్స్, మద్య పదార్థాలను వ్యతిరేకించాలని చెప్పి బైక్ ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా మన PYL బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో కావచ్చు లేదా భారతదేశంలో కావచ్చు యువత అంతా కూడా చెడుదారిన పడి చెడిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఎట్లా చెడుదారిన పడుతున్నారు అని అంటే ఇప్పుడు ఉండేటటువంటి యువత ముఖ్యంగా మత్తు పదార్థాలు అంటే ఈ రోజులు ఏదో హీరో లేకపోతే మోటార్ అని చెప్పి ఆ విధంగా అదే మార్గాలు ఎక్కువ చేసుకుంటుంటే అన్ని కొత్తగా ఏమొచ్చింది డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. డ్రగ్స్ అంటే చాలా విషపూరితమైనటువంటి పదార్థం అని. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఒక్కసారి తీసుకుంటే దానికి బాధితయ్యి తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రిని కావచ్చు లేదా తండ్రిని కావచ్చు అన్నదమ్ములను కావచ్చు ఎవరినైనా కూడా ఇచ్చేటటువంటి విధంగా లేదా వాళ్ళను కొట్టేటటువంటి విధంగా తన మైండ్ అంతా కూడా పాడైపోయి అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత అంతా కూడా పాడవుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ముఖ్యంగా యువత అంతా కూడా చదువుకోవాలి లేదా ఉద్యోగాలు సంపాదించుకోవాలి అని చెప్పి హైదరాబాద్ కావచ్చు లేదా మహబూబ్నగర్ కావచ్చు పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళేటటువంటి యువత కోచింగ్ సెంటర్లలో లేదా కాలేజీలలో చూసుకున్నట్లయితే డ్రగ్స్ అక్కడ అంటే కాలేజీలలో హాస్టళ్లలో కూడా డ్రగ్స్ పోతూ ఉన్నది. అదేవిధంగా పల్లెటూళ్ళల్లో కూడా డ్రగ్స్ పోతూ ఉన్నది. దీనిని నియంత్రించాలి, ప్రభుత్వం అంతా కూడా నియంత్రించాలని చెప్పి ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా PYL మనం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి డ్రగ్స్ నియంత్రించే వరకు PYL పోరాటం ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి కార్యక్రమంలో PYL జిల్లా ఉపాధ్యక్షులు సలీం, తిరుమలేష్, సహాయ కార్యదర్శి మధు, బాలకృష్ణ, కోశాధికారి గణేష్, జిల్లా నాయకులు మహేష్, శివ, గణేష్, బోయ రవి, బాలకృష్ణ, కృష్ణ, రాము, శ్రీకాంత్, రాజు, భాస్కర్, మాస్లైన్ పార్టీ మండల కార్యదర్శి నరసింహ, నారాయణపేట పట్టణ కార్యదర్శి కెంచె నారాయణ, PDSU జిల్లా అధ్యక్షులు సాయి, మాస్లైన్ పార్టీ మండల నాయకులు హాజీ, నారాయణ, అరుణోదయ జిల్లా అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు.